UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రేవంత్ రెడ్డి గారు లేకపోతే మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి మీ ముందు కూర్చొని మాట్లాడేది కాదు. అందులో గాలి మాటలు మాట్లాడి గత్తర మాటలు మాట్లాడి ఏదో ఆ టైంకి మాట కాదు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క మత్స్యకారునికి ఆదుకునే ముఖ్య ఉద్దేశమే ఈ మహిళా సాధికారత విషయంలో రేవంత్ రెడ్డి గారికి మాట. 32 ఉత్పత్తి కేంద్రాలని మూసివేసిన కేసీఆర్ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ఈ ప్రభుత్వంలో 32 గుర్తించి దాన్ని బయటికి తీసుకోవడమే మా ఫస్ట్ పని. కోదండరామ్ గారిని ఎంత వాడుకున్నాడు కేసీఆర్? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అంటే కోదండరామ్ రెడ్డి ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు. రేవంత్ రెడ్డి గారు అంటే ఉద్యమకాలకు గౌరవించాడు కదా, ఉద్యమకాలను దూరం పెట్టింది కేసీఆర్. అవును, ఉద్యమకారులు అంటే గుర్తొచ్చినాక వాళ్ళకి స్థలాలు ఇస్తా అని చెప్పినారు, అవన్నీ ఇస్తాం మై డియర్, తప్పకుండా ఇస్తాము. ఇప్పుడు నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందా ఉద్యమ టైంలో? 39 లక్షల గణేయ కుటుంబాన్ని, మత్స్యకార కుటుంబాలని 100కు 100% ఆదుకుంటాము. ఎవరు ఏం చేసినా, ఎవరైనా కళ్ళబొల్లి మాట మాట్లాడినా, ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు మాట్లాడినా అది మేము మా చేతుల్లో చూపిస్తాము. వెల్కమ్ టు ఇట్ టీవీ. నేను కొమరభీం. ఇలా ముచ్చట ఎవరితో పెట్టడానికి వచ్చినంటే మత్స్యకారులు. మరి గాదానికి చైర్మన్ మెట్టు సాయన్న ప్రజలకు, అన్నకు, ఆ చేపలకు మధ్య ఎలాంటి బంధం ఉంది అడిగి తెలుసుకుందాం. ఇక నమస్తే సాయన్న. మస్తు భీమా, బాగున్నామన్నా? అన్న, మీరు దాదాపు ఇప్పుడున్న ఏ యూట్యూబ్ ఆన్ చేసినా మెట్టు సాయి అని వస్తుందన్న. అంటే మీరు తీసుకున్నట్టయితే నాయన కానీ తాత కానీ ఎవ్వరూ రాజకీయాల్లో లేరని చెప్పి వాళ్ళు అనుకుంటారు. నాకిట తెలిసింది, ఇంకిట తెలుసుకున్నా. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏందన్న? అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరం అనేది ఒక గణనీయమ చరిత్రమ నగరం. అందులో మీకు కుస్తీ పోటీలు అనే ఒక వ్యవస్థ, పెద్ద వ్యవస్థ ఉంటుంది. దంగల్ అంటే వ్యాయామశాల. ఆ వ్యవస్థలో మా పూర్వీకులు అంటే మా తాతగారు, మా ముత్తాతగారు, మా నాన్నగారు, ఇప్పుడు ఈవెన్ నేను కూడా, ఇంత మా తమ్ముళ్ళు అందరూ కూడా మేము ఆ వ్యవస్థకు చాలా కనెక్ట్గా ఉన్న వ్యవస్థ మాది. కుస్తీ పోటీల్లో తద్వారా అంటే ప్రజల్లో మాకు కొంచెం అంటే మమేకమైన విధానంగా మేము ముందుకు వెళ్తుండే. ఈ చాలాసార్లు అంటే కొంతమందికి ఉండే వ్యవస్థ ఏంటంటే ముందుకు పోయే వ్యవస్థ, నడుచుకుంటూ వెళ్ళే వ్యవస్థలో మాకు అంటే ఎట్లా ప్రజలకు ఇంకా చేరుకోవాలనే ఉద్దేశంతో కొన్ని సంఘటనలు నాకు యాదృచ్ఛంగా అయినాయా, ఇక దైవ నిర్ణయం అని చెప్పి ఆయన తెలియకుండా అట్లా కొన్ని సంఘటనలు అయినాయి. ఆ సంఘటనలు కావడం వల్ల నేను ఈ రాజకీయానికి మొగ్గు చూపడం జరిగింది. ఎట్లయినా రాజకీయ నాయకుడు అయిదాం అనుకోరు. అది అట్లా కొన్ని అంటే హిట్ అంటే అంటారా, దెబ్బ మీద దెబ్బ తాకడము, ఏదో ఒక సాధించాలనే ఉద్దేశంతో అంటే మాకు సంబంధం లేని వ్యవస్థ ఇది రాజకీయ వ్యవస్థ. అంటే రాజకీయ నాయకులతో సంబంధం ఉండే, వాళ్ళతో ముఖ పరిచయాలు, వ్యక్తిగత పరిచయాలు, పెద్ద పెద్ద నాయకులతో మా నాన్నగారికి మంచి పరిచయాలు ఉండే. కానీ నేరుగా ప్రత్యక్షంగా ఎప్పుడు రాజకీయం చేయలేదు, ఎవరు చేయలేదు. నేను ఒక్కడిని. అంటే సాయన్న, దాదాపుగా నీకు ఈ కోరిక ఎట్లా ఏ విధంగా వచ్చిందంటే మీ ఇంట్లో పంచాయతీలు చేస్తుండేనంట. అంటే అప్పటనే సైకిళ్ళు రెంట్కి ఇవ్వడం కానీ, అనేక రకాల బిజినెస్ రావడం, అనేక రకమైన వ్యక్తులు మీ దగ్గరికి రావడము, ఏదైనా మంచి చేయడం అని ఉంటే పంచాయతీలు చేయడము, అట్లా కాదని చెప్పి నువ్వు చిన్నప్పటి నుంచి నాన్న కానీ తాత కానీ అట్లాంటివి మీరు చూసుకుంటూ పెరిగారు. ఏదైతే బాగుంటుంది, ఇంకా ఏది చేస్తే అయితే బాగుంటుంది అనే రంగాన్ని మీరు ఎంచుకోరు. అంటే ఎట్లా అన్నా మీరు ఏంటంటే పోటీ చేసేది ఈ పంచాయతీలు అంటే మీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చేది? ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు, ఏదైనా ఉంటే ఈ పట్టణంలో ఏంది ఇది అని. అంటే ఇప్పుడు మేము ఏం లేదు, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో 1942 చెప్తున్నమాట మీకు, 1942 స్వాతంత్రం కాకముందు అప్పుడు హైదరాబాద్ నగరంలో మా కుల వ్యవస్థకు ఒక సంఘం ఏర్పాటు చేయాలని చెప్పి అప్పుడు చాలామంది పెద్దలు నిర్ణయించిన వ్యవస్థ అది. అప్పుడు హైదరాబాద్ నగరంలో మన ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయాలి. దానికి కనీసం అప్పుడు ఒక 100 మంది రావడము, ఆ 100 మందికి అందరికీ భోజన సదుపాయం చేయాలి. అవును, చేయాలంటే అందరు ఏమంటారు, స్థలం అయితే హైదరాబాద్లో విచ్చలవిడిగా ఉంది, కానీ భోజనం ఏర్పాటు చేయాలి. అవును, అప్పుడు జొన్న గట్క అది ఇంట్లో 5 మంది ఉంటే 4 తినేది ఒక బస్సు ఉండేది ఆ సమయంలో. కానీ మా తాతగారు మెట్టు లక్ష్మయ్య గారు అప్పుడు ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు, అప్పుడు ఆ కుల పెద్ద అప్పుడు వ్యవస్థాపకులు సందిరి బాలయ్య గారు ఉండే. ఆ సమావేశానికి మా తాతగారే
ఆహారానికి సంబంధించిన వ్యవహారాలు చేసినప్పుడు అంటే భోజనం ఏర్పాటు చేయడం. ఇంతమందికి ఏం చేయాలి అంటే అంటే నేను ఇప్పుడు- ముందర ఉన్నా అని చెప్పి తాత వచ్చిండు. వచ్చిండు లక్ష్మేనా? మెట్టు లక్ష్మయ్య లక్ష్మి. లక్ష్మి మా తాతగారు అప్పుడు రావడము, ఆ సమావేశంలో అందరూ మీట్ కావడము, అందరికీ ఇక అప్పుడు భోజనం అంటే ఏంది, అన్నం, అంతే. అది జొన్న రొట్టె, అది అది అందరికీ తనకు తోచిన విధంగా ఇంకెక్కువ చేయడం జరిగింది. అది ఇంకా మా నా అని అది ఆత్మ అంత అనుభూతి. ఆప్యాయత. అప్పటి నుంచి మాకేమైందంటే ఎవరు వచ్చినా, హైదరాబాద్ ఎవరు వచ్చినా కూడా మెట్టు లక్ష్మి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని చెప్పి ఒక అదే డొక్క సీతమ్మ లాగా ఆ, ఇక్కడ వస్తాం మెట్టు లక్ష్మి. మెట్టు లక్ష్మి. అయితే మా తాతగారు అప్పటి నుంచి ఇక ఇప్పుడు అప్పుడు వరంగల్ నుంచి వచ్చేది, హైదరాబాద్ వరంగల్ నుంచి వచ్చేది, మన కరీంనగర్ నుంచి వచ్చేది, శ్రీకాకుళం నుంచి వచ్చేది, విజయవాడ, మచిలీపట్నం నుంచి వచ్చేది, హైదరాబాద్లో స్థిరపడేది అందరూ. స్థిరపడాలంటే ఇప్పుడు ఇంతకుముందు అప్పుడు ఏమవుతుందంటే మనము ఆటోలో పోయినా కొట్టేది ఎవరన్నా, అవును కొత్త వచ్చి కొట్టేది హైదరాబాద్లో. అవును అప్పుడంతా రక్షణ మా తాత ఉండేది. అంటే మా కుల వ్యవస్థ సంబంధించి అందరి పంచాయతీ మా తాత చెప్పేది. ఎవరు వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా కూడా పంచాయతీ చెప్పేది. అంతే మా అన్ని తాత పంచాయతీ. పంచాయతీ. ఇప్పుడు హైదరాబాద్కి అప్పుడు ఇంతకుముందు ఎవరు వచ్చినా కూడా టికానా ఉండేది. టికానా ఎక్కడ ఉంటారు అంటే ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కరు హైదరాబాద్ వచ్చి మమ్మల్ని కలిసిపోయేది. షాదిఖానా టికానా అట్లా ఆ వ్యవస్థ మేము నడిపించాం. కాబట్టి అదే కంటిన్యూగా మా నాన్నగారు చేయడం. మా తాతగారికి 5 మంది పిల్లలు, 5 మంది మగ పిల్లలు, 5 మంది ఆడపిల్లలు, 10 మంది. 10 మంది ఎవరు మీ లక్ష్మే తాతకు. అమ్మా. అందులో మా నాన్న సెకండ్, ఇంకా మా చిన్నాన్న ఉన్నారు, మా చిన్నాన్నలు ముగ్గురు, ఇంకో చిన్న ఇంకా మంచి అందరు హైదరాబాద్ ఇచ్చిరా? అంతా హైదరాబాద్, మొత్తం వ్యవస్థ అంతా హైదరాబాద్కి. మొత్తం మీ కాందా మొత్తం హైదరాబాద్. మా అత్త వాళ్ళు కూడా అంతా హైదరాబాదే. ఆ తర్వాత మా నాన్నగారికి 7 మంది పిల్లలు, అమ్మా అమ్మమ్మ. మేము 7 మంది. 7 మంది. నువ్వు ఎన్నో అన్నా? నేను సెకండ్, థర్డ్ నేను. ఓకే. 4 అక్క చెల్లెలు, 3 అన్నదమ్ములు మేము. అంటే మాది ఎప్పుడంటే మేము పెట్టేచ్చేయం అది. అంటే ఇంకోటి రాజకీయ, మా నాన్నగారికి చాలా మందితో చాలా మంచి సత్సమానం ఉండే. ఎవరు మన టి అంజయ్ గారితో కానివ్వండి, నాన్న నరసింహరెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు మన జయపాల్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మన గడ్డం వెంకటస్వామి గారు కానివ్వండి, వాళ్ళందరితో మా నాన్న చాలా 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 దగ్గర అనుబంధం ఉండే. అంటే అప్పట్లో పెద్ద పెద్దలతోటి, పెద్ద వాళ్ళతో రాజకీయ పరంగా, ప్రత్యక్షంగా పరోక్షంగా. కానీ ఇక మేము ఆ వాతావరణం చూసి కొన్ని సంఘటనలు ఎట్లా వచ్చినట్టే భీమన్న, మనం ఇప్పుడు ఇట్లనే ఉంటే కష్టము, ఇక రాజకీయంగా ఎదగాలి అనే ఒక సంకల్పాన్ని నేను నిర్ణయించుకున్నాను. అంటే మీ 7 మంది అన్నదమ్ములల్లా మీరు నిర్ణయించుకోరు? అయితే కొన్ని సంఘటనలు ఎట్లనంటే, కొన్నిసార్లు బేగం బజార్లో చాలా పెద్ద పైల్వాన్ ఉండే, ఆయన పేరు చెప్పొద్దు, చాలా పెద్ద పైల్వాన్, మనం ఊహ కూడా అందలేము ఆయన దగ్గర ఊరికి. అంటే అంత పెద్ద కుస్తీ వీరగారికి ఆయన పేరు సంపాదించాలి అనే, మన తెలుగు వాళ్ళేనా? తెలుగు వాళ్ళే, అంటే హిందీ పైల్వాన్, అంటే యాదవులు వాళ్ళు, హిందీ అంటే ఉంటారు, నార్త్ ఇండియన్స్ యాదవులు, వాళ్ళని మన ఏది గౌలి అంటారు, గౌలి. అలా చాలా పెద్ద పైల్వాన్ అనమాట ఆయన పేరు. ఆ పైల్వాన్ని ఆయన చాలా మందికి ఆదర్శమైన. ఓకే. ఇప్పుడు అందరికి మా తరము, మా ఫాదర్ వారు అప్పుడు ఆయన పెద్ద ఆదర్శ, పెద్ద మంచి పైల్వాన్. ఓకే. ఏం పేరు అన్న? పేరు చెప్పొద్దు, బాగుండదు. అయితే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఎపిసోడ్లో ఆయన కొంచెము అంటే ఆయన ఏమైందంటే, ఆయన రావడము, ఒక నాయకుడు వస్తే ఆయన లోవడము నేను చూసా. అంటే ఆయన కూర్చుంటే ఆయన కూర్చుంటలేదు. అదే ఒక నాయకుడు వచ్చిన తర్వాత ఆయన లేచి నిల్చోవడము, ఆయన పక్కన నిల్చోవడము, ఆయన కూర్చుంటే కూర్చోవట్లేదు. అంటే నాకు అనిపించింది, ఓకే 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 ఏంది ఇది, మనము లైఫ్ లాంగ్ అయితే కూడా అంత పెద్ద మనం పైల్వాన్ కాలేదు, కుస్తీ వీరగా మనం రెజ్లింగ్ కాలేము. అరే మాకు ఈయన పెద్ద ఆదర్శ గురువు, ఈయనలాగా మేము కావాలనుకున్నాము. అట్లాంటి రాజకీయ నాయకుడు వస్తే ఎందుకు లేస్తుండే, ఎందుకు కూర్చుంటాను అని చెప్పి మనసులో పడ్డ తర్వాత చాలా పెద్ద, అంటే ఇక నేను అప్పటికి ఆ సంఘటనలు ఇంకా 2-3 ఇంకో కుటుంబ సంఘటనలు కావడం వల్ల నేను ప్రిపేర్ అయిపోయినా, ఏమని నాయకుడు కావాలని. ఏదో ఒకటి చేసి మనము సపరేట్ ట్రాక్ ఏర్పాటు చేయాలి, ఆ సపరేట్ ట్రాక్లో మన అంటూ గుర్తింపు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎంచుకోవడము. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి నా తగ్గట్టు నా సేవలు చేయడము అని చేయడం జరిగింది. అది గుర్తించి గౌరవ పెద్దలు మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు అతి చిన్న వయసులో నాకు చేయడం జరిగింది. అన్న దానికంటే ముందు ఒక ముచ్చటన్న, మీరు ఇవన్నీ చూసిండ్రు, పైల్వాన్తనం చేసిన ఊరని వచ్చినా కానీ అన్నం పెట్టారని పెద్ద దిక్కు తాత కానీ నాయన కానీ ఉన్నారు. మీరు ఇట్లా కుస్తీ పోటీలలో పనిచేసిరా? చేసినాక మీరు దాదాపుగా హైదరాబాద్ లో ఒక పేరు రావాలంటే నీ అంటే ఒక 10-20 మందిని తిరుకోవాలి. అంటే కొట్లాటలు పంచాయతీలకు అట్లాంటివి ఏమన్నా చేసినావా?
మనం చేయలేము, ఎందుకంటే మా వ్యవస్థ అది కాదు. కాదు అంటే ఇట్లాంటి వేసుకొని జనాలని నేను చేయలేదు ఎప్పుడు. చేయలేదా? ఎందుకు చేయలేదంటే చాలా మటుకు హైదరాబాద్లో మా దగ్గరికి వచ్చిన అన్ని పంచాయతీలన్నీ మేము ఆల్మోస్ట్గా మేము అంటే మేము మాడదామని చేస్తాము, కొట్టాడి మేము పోము. ఎందుకంటే మాకు ఆ టైం మాది లేకపోతుంది. మాకు పొద్దున్నలో కానీ మా వ్యవస్థ వేరే ఉంటుండే. అదే ఆయన కొట్టడం మాకున్నటువంటి వ్యవస్థకు డిఫరెంట్ అది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీకు ఎందుకు కనెక్ట్ అయ్యారంటే ఏదైతే ప్రజలు ఉంటారో యూత్ ఉంటారో నేను దంగల్లో పనిచేయాలి, నేను కుస్తీ పోటీలు చేసుకోవాలి, అన్న సాయన్న జనాన్ని తీసుకోపో అంటే దగ్గరుండి తీసుకుపోయి ఫ్రీగా పెట్టారంట. మేము ఫ్రీ పెడుతుండే. అట్లా మేము పొద్దున్న ఒక 70 మంది, ఈవినింగ్ ఒక 70 మంది ఫ్రీ కోచింగ్ ఉంటుండే. 1 రూపీ తీసుకోపోయేది. మా తాలీంలో అందరికి మంచిగా చేసేది. మా తమ్ముడు కోచ్, ఇప్పుడు మా తమ్ముడు కోచ్. శివనా లే కాదు, ప్రవీణ్ లేదా కోచ్లు అందరూ. ఈ వ్యవస్థ మేము మా తమ్ముడు మొత్తం వ్యవస్థ కాపాడము, మూమెంట్ చేయడము. నేను వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా ఉంది కంటిన్యూ. మేము ఏం చేస్తామంటే మా దగ్గర కోరు వచ్చిన మా శత్రువు వచ్చా మేము పనిచేస్తాం. మనకు ఎవరు వచ్చినా ఒక మాట అన్నారన్న మీరు, ఏమన్నారంటే హైదరాబాద్ లో పైల్వాన్లు అనేటోళ్ళు మా తర్వాత ఎవరైనా అనే మాట మీరు అన్నారు. మరి ఆల్రెడీ నువ్వు బేగంపేటలో ఉన్న పైల్వాన్ గురించి గొప్ప చెప్పినావు అన్న ఇప్పుడు, అంటే మళ్ళీ ఇదేంది అంటే మా తర్వాత ఎవరైనా అంటే వ్యవస్థలో మా ముత్తాత పైల్వాను, మీ లక్ష్మీ తాత కంటే ఇంకొక ఆయన వాళ్ళ ఆయన పైల్వాను, మా తాత పైల్వాను, మా నాయన పైల్వాను, నేను కూడా కిరకన్ పైల్వాను. నేను కూడా అంటే ఆ టైంలో చేశాను. నేను కూడా 2-3 సార్లు మంచి తీసుకున్నాను. అదొక వ్యవస్థ. కానీ ఇప్పుడు తండ్రి గురువు కానీ ఆదర్శం ఉంటుంది కదా. తండ్రి నాకు గురువే, అవును, కానీ ఆదర్శంగా కొంతమంది పేర్లినా. మా నాన్నగారి నోటి నుంచి ఆయన పేర్లినా. ఓకే. ఇప్పుడు నేను అనుకున్న గురువు ఏం చెప్పిండు, ఆయన చాలా పెద్ద పైల్వాను, అదే చాలా పెద్ద పైల్వాన్ ఆయన అంటే నేను విన్నా ఆయన మాట. ఆయన ఈయనే కదా అంటే ఈయనే అని చెప్పించాడు, చూపించండి ఎవరు చూద్దాంపా అంటే ఆయన పోయి చూసేది. అంటే ఆ సమయానికి మా నాన్నగారు నా గురువే నాకు చూపించే వ్యవస్థనే ఇంకో వ్యవస్థకు దాసోమైనప్పుడు నేను ఆ వ్యవస్థ కావాలనుకున్నా. ఓకే, వ్యవస్థ కావాలనుకున్నా. ఆ తర్వాత నా ప్రయాణం ఎట్టుందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి మన సేవలు, మన వ్యవస్థ, మన సమయము, పార్టీకి మనకున్నటువంటి దీక్ష కానివ్వండి. అంటే దాదాపు మీ ఎంపటి ఇంతమంది పోరగాళ్ళు తిరుగుతుంటారు, అందరూ వస్తుంటారు. ఏంటంటే నేను మిమ్మల్ని చూస్తానైతే నిజంగా చెప్తున్నా, మీది పల్లెటూరే అనుకుంటారు. ఇప్పటికి పట్నం అయితే ఎవరు మాట తీరు కానీ, ఓపిక కానీ, స్నానం కానీ అన్ని ఉన్నాయి. ఇంతమందిని ఎంటేసుకొని మీరు పార్టీలో తిరుగుకుంటూ పొద్దంతా అన్నమన్నం పెట్టాలి కదా. ఇప్పుడు మీ తాత అయితే ఊరు నుంచి ఎక్కడి నుంచి సమస్య అయితే పెట్టారు. వీళ్ళందరికీ పెట్టాలంటే మీరు ఏం పని చేస్తారు? నేను ఇప్పుడు మాకు నెలకు ఒక 5 లక్షలు రెంట్స్ వస్తాయి మాకు. ఓకే, ఇండ్లు 5 లక్షలు. అప్పట్లో తాత మొత్తం హైదరాబాద్ సగం రెంట్స్ వస్తాయి. అంటే ఏమో మాకేం పెద్ద ఒకటి ఉండవు. మేము ఉండేవన్నీ మా వ్యవస్థలో కమర్షియల్ బిట్స్ ఉన్నాయి. ఒక 100 గజాలు, 120 యార్డ్స్ అటు ఉన్నాయి అందరికి. కానీ మేము నెలకు ఒక 3 లక్షలు పంచుతాం. ఓకే, 3 లక్షలు పంచేస్తాం అందరికి. మా తిండి కానీ ఇప్పుడు మీరు నమ్ముతున్నాము. ఇప్పుడు మొన్న రీసెంట్లీ అంటే ప్రతిసారి ఎగ్జామ్ అంటే పిల్లలకి చాలామందికి ఒక 20 నుంచి 30 మంది పిల్లలకు ఫీజు మేమే కడతాం ఇప్పటికి స్కూల్లో. సూపర్ అన్న. ఇప్పుడు ఫీజు అంటే ₹1,00,000 ఏముండదు. 30,000, 40,000, 50,000, 18,000, 50,000 ఎక్కడ ఉండదు, తక్కువ 25,000. అంటే స్కూల్కి పోయి మాట్లాడి మీరు ఇప్పుడు మా ఇంటికి వస్తారు, అన్న పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి, డబ్బులు అంటారు. మాకేమంటారు, వచ్చి మాకు కొంచెం మన ఇంట్రెస్ట్కి ఇవ్వండి అన్న, మిత్తికి ఇవ్వండి అన్న అంటారు. మా అమ్మ ఈనియదు, వద్దు పిలుస్తుంది. పిలిచి అరే ఏం కావాలి నీకు అంటే 20,000 కావాలి. మా అమ్మనే వెళ్ళి కట్టొస్తుంది స్కూల్ పోయి. ఎంత 20,000 కదా, 10,000 పెట్టుకో, ఇంకా 10,000 డిసెంబర్లో కడతాం, కానీ ఫీజు కడతాం. పిల్లల్ని మీరు దాన్ని ఇవ్వాలి. ఏ స్కూల్ అయినా పర్లేదు, అదే ఏ స్కూల్లో 20,000 ఫీజు స్టార్టింగ్. అంటే ఇప్పుడు మేముండే బస్తీ కదా. అవునవును, తక్కువనే ఉంటాయి. చిన్న స్కూల్ ఉంటాయి. మేముండే బస్తీ కదా. అవును, మేము పెద్ద అదే కాలనీ కాదు, మేముండే ఏరియా పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కాదు. ఇప్పుడు కూడా మా ఇల్లు 100 గజాలే. అంతేనా? అంటే ఎవరంటే అనుకోరు. మా ఇల్లు 100 గజాలే. అన్న సాయన్న, దాదాపుగా ఇవాళ మత్స్యకారులు చూసుకున్నట్టయితే అనేక మంది వాళ్ళు ఉన్నారన్న.
ఇక్కడ ఊర్లలో చెరువులు ఉంటాయి, పట్నంలో అయితే చెరువులు ఉన్నాయి కానీ వాటిని పార్కులు చేసి పడేసారు. ఇన్ని చేసినాక దానిపైన ఫైట్ అయితే చేస్తున్నావు. మీకంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, చేపలు పట్టిన వాళ్ళు ఉన్నారు, ఆ కుటుంబంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కుల సంఘాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధ ఫైట్ చేసి రోడ్డు మీదకి వచ్చి నిరసన చేపలు పట్టుకొని నిరసన చేసిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది మా గోస ఎవరు చెప్పుకున్న క్రమంలో మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుండేది. మరి మీకే ఈ చైర్మన్ చిన్న వయసులో ఎందుకు ఇచ్చినట్టు అన్న మన ముఖ్యమంత్రి గారు? అంటే మత్స్యకారుల మీద అనుకునే ప్రేమ. మనవాడు మత్స్యకారుడు ఉన్నాడు, మంచి పని చేసిండు, పోరాటం చేశాడు, ఒక నమ్మకం. నిరంతరం పని చేయగలుగుతాడు. పని చేసే విధానానికి నేను దగ్గర ఉంటే నాకు తెలిసిన నమ్మకంతో. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ పని చేసే ఏ పని అప్పగించినా కూడా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఇస్తాడు. రేవంత్ రెడ్డి అనేది వాస్తవం ఇది. అంతే. అది ఎంత పెద్ద తోపైనా కానీ, ఎంత పెద్ద దారికైనా కానీ ఈ పని చేస్తాడంటే ఇస్తాడు, చేయకుండా అసలు ఇయ్యడు. 35 మంది చైర్మన్లు ఇచ్చిన తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా బయట వ్యక్తి కాదు. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారికి సొంతమైంది, కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులకు మాత్రమే. రేవంత్ రెడ్డి గారు లేకపోతే మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి మీ ముందు కూర్చొని మాట్లాడేది కాదు. ఓకే, సూపర్. ఎందుకంటే నేను చెప్తాను కదా భీమన్న, మనము ఒక సామాన్య కుటుంబం, మనది ఉండొచ్చు, వ్యవస్థకు పెద్ద ఉండొచ్చు, కానీ మనం ఉండే బస్తీ పక్కన మన సామాన్య కుటుంబమే. సామాన్య కుటుంబం, ఒక గ్రామం ఇటనో ఒక బస్తీ లాగా అట్లా. అన్న, దాదాపుగా మీరు చైర్మన్ అయినాక దీనికి అనేక రకాలుగా టీఆర్ఎస్ పైన మీరు ఇట్లా మా గురించి యూనివర్సిటీ కడుతున్నారు, ఆ ప్రమాద భీమా 6 నెలల లోపు ఇస్తా అని చెప్పినారు, మన యూనివర్సిటీ విద్యార్థులకు ఇట్లాంటివి చేస్తా అని చెప్పి ఇవన్నీ చేస్తా అని చేయలేదు. మీరు ప్రత్యేకంగా ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు కానీ ఎక్కడెక్కడ పోయినారు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎట్లా లాభపడతాయి ఇప్పుడు ఏదైతే ఉన్నారన్న అప్పటి నుంచి తాతకా నుంచి అందరిని మీరు పెద్ద దిక్కులాగా ఉన్నారు, ఇప్పుడు మీరు పని చేస్తున్నారు, ఏం మీకు ముందు ఆలోచన ఏం చేస్తే బాగుంటుంది వీళ్ళకు? అయితే నేను మీకు మాట్లాడుతాను. మన వ్యవస్థలో ఇప్పుడున్న వ్యవస్థలో ఫస్ట్ సీడ్స్ చేపపిల్ల పంపిణీ, ఆ పంపిణీలో నాస్తిరకం ఇచ్చారని చెప్పారు, మీరు ఎట్లా? నేను కొట్లాడినా. ఇప్పుడు ఈ సమయంలో ఇంతకుముందు 75% ఆంధ్ర వాళ్ళు వేసేది కాంట్రాక్ట్, అవును, 25% మన తెలంగాణ వేసేది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి హయాంలో వారి యొక్క సూచనల మేరకు 72% ఇప్పుడు తెలంగాణ వేసారు, 28% అదర్ స్టేట్ ఆంధ్ర కర్ణాటక వాళ్ళు వేసినారు. అది మేము సాధించే ఘనత. ఎందుకంటే మన వాళ్ళు వేసేటప్పుడు మన ఇండ్లు కాబట్టి మంచిగా వేస్తారు, అవును, మంచి సిమెంట్ వేస్తారు, మంచి నీళ్ళు కొడతారు మన ఇండ్లు కడుతున్నప్పుడు. అవును. అదే నువ్వు కాంట్రాక్టర్స్ ఏం చేస్తాడు, ఇష్టం కట్టి వెళ్ళిపోతాడు. మన అడగనికి మన ప్రాంతం కాదు, ఆంధ్ర కాబట్టి ఆంధ్ర తెలంగాణ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనకున్న ఈ వ్యవస్థలో రేవంత్ రెడ్డి గారు 72 మంది కొత్త కాంట్రాక్టులని తెలంగాణకు పరిచయం చేసిన వ్యక్తిగా ఇప్పుడు మనం ఘనత కాబోతుంది. ఇప్పుడు దీంట్లో ప్రత్యేకంగా ఇంతకుముందు ఈ వ్యవస్థలో చెప్పిన కాంట్రాక్ట్ చేసి నీకింత ఇచ్చేసేది. ఈ కాంట్రాక్ట్ ఇట్లా మన వాళ్ళకి ఇచ్చిరా లేకపోతే బయట వాళ్ళకి వేరే వాళ్ళకి అటు ఇచ్చేది. ఇంతకుముందు ఎవరెవరు కాంట్రాక్ట్ చేసేది ఇచ్చేది, ఇప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చేది. ఇప్పుడు కేవలం తెలంగాణ వారికి పెట్టిన. సూపర్. అంటే మంచి చేసిన వాళ్ళ అకౌంట్, చేసిన వాళ్ళ అక్కడ వస్తుంది. అంటే మీ వృత్తిలో గిట్ట ధనవంతు అట్లాంటి వాళ్ళు ఉన్నారు, అట్లాంటి కావాలి వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు కాంట్రాక్టర్లు లేదు అట్లా కాదు. ఇప్పుడు అర్హత గల ప్రతి ఒక్కరు ఇచ్చినాం. ఓకే, సూపర్. 157 మంది మొత్తం బిడ్డర్స్లలో 72 మంది తెలంగాణ వాళ్ళు ఇచ్చినామంటే ఆ ఘనత కేవలం మన ముఖ్యమంత్రి గారికి. అవును, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పోరాటం చేసినా ప్రాంతాలలో ఎవరన్నా ఇబ్బంది పెడితే ప్రాంతం లోపల ఒక సామెత ఉండే. అవునవును. రాష్ట్రానికి బయటి వాడు అన్యాయం చేస్తే బయటికి పోయిందో కొట్టండి, ఇంటి వాడు అన్యాయం చేస్తే అక్కడనే పాతి పెట్టని చెప్తుండే. అవును, అది మనకున్నటువంటి అప్పటి పెద్దలు చెప్పిన మాట. ఆ మాటనే ఇప్పుడు నిజం చేయడానికి ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చిన మీటికి. ఓకే, అంటే మంచి చేసిన వాళ్ళకే కూడా చేసిన వాళ్ళకి కూడా పడుతుంది. అవును, 77 మందిని తీసుకొచ్చి అలాంటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోరు. మీటింగ్ 77 మంది వాళ్ళు చెప్పిన బాధ్యత తెలంగాణ వాళ్ళు వేయండి ఈసారి కాంటాక్ట్లో, మీకు ఏం అవసరం ఉన్నా మేము చూసుకుంటామని చెప్పి మాకున్నటువంటి ఒక సమాచారం అందుకు చేసినాం. ఎందుకంటే రేపటికి తెలంగాణ వారు అభివృద్ధి చెందాలి, తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందాలి అంటే మన వాళ్ళు ఉన్నప్పుడే మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎంతైనా అంటారు కదా, కిరాయిదాయ మకాందార్ అని. అవును, అంతే. అవును, వాస్తవం. అట్లా మేము పోవడం చేసినాం కాబట్టి మేము ఎందుకు
వ్యవస్థను ఖరాబ్ చేస్తాం? అవును. వ్యవస్థ బాగోవాలంటే మన నిజాయితీగా ఉండాలి. ఇక చూడు బ్రదర్, నాకు 80 యాడ్స్ ఇల్లు ఉంది, నేను ఇక్కడికి వచ్చి డబ్బు సంపాదించే నాకు అవసరం లేదు. అవును, ప్రజల కోసం పనిచేయడానికి వచ్చారు. అంతే, అవును. నాకు నెలకు 1,90,000 శాలరీ వస్తుంది, అవును. చాలు. అన్ని ఖర్చులు 50 మిగులుతాయి, చాలు. అదే, ఏమైనా అవసరం ఉంటే బయటకు అప్పు చేసుకుంటా. అంతే. ఓకే, ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న దానిలో ఒక 2 కోట్లు అప్పు ఉంది, ఇంకో 50 లక్షలు అప్పు చేసుకుంటా. మీరు అప్పుల్లో ఉన్నారా అన్న? మీరు ఆ, నమ్మాలనిపిస్తలేదు మా జనాలు. అంతే ఓపెన్ కదా. నేను చెప్పగా నువ్వు కట్టవు కదా నా అప్పు. అవును, కట్టం. కానీ ఏమంటా అంటే ఇప్పుడు కావాలనుకుంటే ఇంకొక 50 అప్పు చేసుకుంటా, కానీ మేమున్న వ్యవస్థను ఇప్పుడు మేము ఖరాబ్ చేసి తెలుసుకోలేదు. చాలా మటుకు అందరూ కూర్చోగానే డబ్బులు సంపాదిస్తారు, అది ఏముండదు. చైర్మన్ పదవి రాగానే ఏముండదు. ఎందుకు ఉండదంటే మేమున్న నాయకత్వం అలాంటిది. మా నాయకుడు ఒక మాట చెప్పిండు, బాధ్యతతో పదవి ఇచ్చిన సక్రమంగా నిర్వహించండి, నీ టాలెంట్ ఏదో చూపి పేరాసపడి అత్యాసపడి ఆగం కాకు, ఆగం చేసుకోకని చెప్పాడు. అందరికీ, నాకు ప్రతి ఒక్కరికి, అందరికి ఇచ్చిన వాళ్ళకి చెప్పిండు. మేము మా బాధ్యత ఏంది, ప్రతి ఒక్కరికి న్యాయం చేయడము, ముఖ్యమంత్రి గారికి పేరు తేవడం. మీరేమేం చేస్తున్నారన్న? వచ్చినాక మీరే డిమాండ్లు, అప్పుడు కొట్లాడిన డిమాండ్లు అన్ని ఇందులో నెరవేరుస్తున్నారా? 100% నెరవేరుస్తాం. ఏంటిదన్న? ఇప్పుడు మీకు చెప్తున్నా కదా, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రం చెప్తున్నా ఫస్ట్, హైదరాబాద్ నగరంలో ఒకటే క్యాంటీన్, ఫిష్ క్యాంటీన్. ఎక్కడన్నా? ఇక పక్కనే ఆఫీస్ పక్కనే ఒకటే ఫిష్ క్యాంటీన్ ఉంది. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు 10 ఫిష్ క్యాంటీన్లు పనిచేస్తుంది. ఓకే, నీరలాగా సెంటర్లు పెట్టినట్టు 10 ఫిష్ క్యాంటీన్. సూపర్ అన్న, అది అందరికి ఉపాధి. అవును. ఇంకా 100 ఫిష్ స్టాల్స్ అదే అంటే చేపలు అమ్మడం. ఫిష్ క్యాంటీన్ అంటే భోజన పథకం. అవును, కానీ వాళ్ళకి ఇట్లా ఇబ్బంది ఏర్పడుతుంది అన్న, ఏడ అమ్ముకోవాలనో తెలియక, ఒక స్టాల్స్ ఇట్లాంటి లేక, సెంటర్ లేక, రోడ్ల మీద అమ్ముకొని ఆదివారం వస్తే అంత ఆగమాగం ఉంది పరిస్థితి. ఆ విధానాన్ని మనం సెట్ చేయడానికి నీ ప్లాన్ చేస్తున్నారా? చేసేసాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మత్స్యకారునికి ప్రతి మార్కెట్ యార్డ్లో, ఇప్పుడు మీ ఏ ఊరు ఉంది? ఈ మునుగోడు కాన్సెప్ట్. మునుగోడు ఏది మెయిన్ సెంటర్? ఏది? మునుగోడే. చండూరు, మునుగోడు, చోటుపల్లి ఫిష్ మార్కెట్ ఉందా? లేదు. ఏర్పాటు చేస్తాం. అవును. అక్కడ మార్కెట్ యార్డ్ ఉందా? మంచిగా మార్కెట్ ఉంది. మార్కెట్ పక్కన ఏర్పాటు చేస్తాం ఫిష్ యార్డ్. అవును. మాకేం అవసరం ఉంటుంది? ఒక 100 గజాలు మస్తు అయిపోతాం మాకు. అవును. ఒక 50 మంది ఉపాధి అవుతుంది, అమ్ముకుంటారు. అది అంటే అందరికీ ఉపాధి కల్పించే విధంగా, అందరి మత్స్యకారులు ఆదుకునే విధంగా, అందరికీ మహిళా మత్స్యకారులని ఆర్థిక చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రతిష్టమైన ప్రణాళిక ఏర్పడిస్తున్నారు. సూపర్. ఏదైనా మాది మాటల్లోనే ఉంటుంది, చేతుల్లోనే ఉంటుంది. చెప్పిందే చేస్తాం. అదే, అందరిలా గాలి మాటలు మాట్లాడి, గత్తర మాటలు మాట్లాడి ఏదో ఆ టైంకి కాదు. చేయకుండా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క మత్స్యకారునికి ఆదుకునే ముఖ్య ఉద్దేశమే ఈ మహిళా సాధికారత విషయంలో రేవంత్ రెడ్డి గారి మాట. ఈ 10 స్టాల్ అన్నారు కదన్నా, ఎప్పుడు ఓపెన్ చేస్తారు? అది పని జరుగుతుందా? పని స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు సెక్రటరియట్ ఒకటి ఓపెన్ ప్లాన్ ఇష్టం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీలో ఓపెన్ చేస్తాం. ఒకటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో, ఒకటి కాచిగూడ రైల్వే స్టేషన్ కాడ, ఒకటి మన నాంపల్లి రైల్వే స్టేషన్ కాడ. అంటే సెంటర్ అంటే ఇట్లా ఇప్పుడు ఫిష్ క్యాంటీన్. ఓకే. ఇప్పుడు ప్రతి వీధిలో ఒక మీల్ సెంటర్ ఉంది. అవును. ప్రతి మెయిన్ సెంటర్ లో ఒక బిర్యానీ సెంటర్ ఉంది. ఉంటుంది. కానీ హైదరాబాద్ లో ఎక్కడ ఫిష్ క్యాంటీన్ లేదు. ప్రైవేట్ గా ఏదైనా చేసుకుంటే ఆ హోటల్ అమ్ముకోవడం అట్లాగే సపరేట్ ఏం లేదు. కాబట్టి ఇది తెలంగాణ మత్స్యకార సహకార సంస్థ ద్వారా, మా యొక్క అధికార ముద్ర ద్వారా ఆ క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం. సూపర్. 32 ఐటమ్స్ ఉంటాయి అందులో. ఈ చేపలు, రొయ్యలు, పీతలు, సీ ఫుడ్ ప్రతి ఒక్క ఐటమ్ 32. మీరు ఏ డాక్టర్ దగ్గర పోయినా నువ్వు మటన్ చికెన్ తినొద్దు, చికెన్ తిన అంటాడు తప్ప చేప తిన అనడు. ఎవ్వరు అనరు. కాబట్టి మేము ఆరోగ్య భద్రత కాపాడుకుంటూ అందరికీ తక్కువ ధరలో చేపల్ని, అదే చేప సంబంధించినటువంటి వ్యవస్థని అందుబాటులోకి వస్తాం. అందరికీ ప్రజలకు దగ్గరికి తీసుకొచ్చి తప్పకుండా. ఇప్పుడు పౌష్టికాహారం చాలా ఇంపార్టెంట్. అవును. ఏ డాక్టర్ గారు ఏమంటాడు? చేప తినమ్మా అంటారు. చేప 0 కొలెస్ట్రాల్ అంతే. అవును. అది మేము దగ్గర ఇస్తాం. అవును. ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఆరోగ్య అభివృద్ధి ఉంటుంది, ఆరోగ్యమైన భద్రత ఉంటుంది, సమాచారం ఉంటుంది, అదేవిధంగా అది ఉపాధి ఉంటుంది. ఇందులో చాలా మందికి ఉపాధి ఉంటుంది. అవును. నీకు ఫిష్ క్యాంటీన్ వల్ల, ఒక ఫిష్ క్యాంటీన్ మినిమం 50 మంది వర్కర్స్ ఉంటారు. తక్కువలా. నీకు ఇప్పుడు హైదరాబాద్లో మినిమము నేను మొన్న ఎంక్వైరీ చేస్తే 472 బిర్యానీ సెంటర్స్ ఉన్నాయి. అవును. 610 మీల్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పటికి పెరుగుతూనే ఉంటాయి. ఇంకా
పెరుగుతూనే ఉన్నాయి 610 మిల్క్ సెంటర్స్, 472 బిర్యానీ సెంటర్. బిర్యానీ సెంటర్స్ ఉన్నాయి. అంటే చిన్నది ఆ బిర్యానీ, ఈ బిర్యానీ, కుండ బిర్యానీ, చెంబుల బిర్యానీ, రెడ్ బకెట్ బిర్యానీ, రెడ్ బకెట్, ఎల్లో బ్లూ బకెట్ బకెట్. అవును. అట్లా మొత్తం 472 ఉన్నాయి, 72 473 ఉన్నాయి. ఆ, కానీ తెలంగాణలో హైదరాబాద్లో ఒకటే ఫిష్ క్యాంటీన్ ఉంది, అది మన శాంతినగర్ ఒకటే ఉంది. ఒక్కటే ఉంది అదే. ఆ ఒక్కటిని మేము సెట్ చేయడం, దాన్ని పని చేయడం ఇప్పుడు ఈ 6 నెలల. సూపర్ అన్న. ఈ డిసెంబర్ అయిపోయేంత వరకు మీరు రావాలి ఒకసారి. తప్పకుండా వస్తామన్నా, మా ITT ముందరకు వస్తే మాట్లాడతా. తప్పకుండా రావాలి, ఆ మూమెంట్ చేస్తాము ఈసారి కావాల్సింది. ఎందుకంటే 10 క్యాంటీన్లు అంటే 50 మంది లేచుకున్నా ఫస్ట్ యుద్ధోపాధి కన్నా సెక్రటరియట్ సూపర్, అందరికి అందుబాటులో విధంగా సెక్రటరియట్లో మూమెంట్ చేస్తాం అన్న. ఇంకోటి అన్న, ఈ స్టాల్స్ చేస్తున్నారు, చాలా మంచిది, అందరికి ఉపాధి కలుగుతున్నది. నేనేమంటున్నా, మీరు ఏదైతే చేపలు పట్టే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చైర్మన్ అయిపోయాక మీకు ఇట్లాంటి వాళ్ళ బాధలు కానీ అనేకమైన ఇబ్బందులు వాళ్ళు ఎట్లా ఏందని చెప్పి మీ దగ్గరికి రావడం జరిగిందా? మీ మీటింగ్ లాంటి ఏర్పాటు చేసుకున్నా? ఎలాంటి సమస్యలతో మీ దగ్గరికి వస్తున్నారన్న? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 32 ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఒక్కటి కూడా అందుబాటులో లేదు. ఒక్కటి కూడా అందుబాటులో లేదు. ఆ 32 ఉత్పత్తి కేంద్రాలని తీసుకురావడం ముఖ్యము ఇప్పుడు ప్రెసిడెంట్ వెలుగులోకి. అంతే. అది తీసుకొస్తే మనకు ఇతర రాష్ట్రాల నుంచి ఎవ్వరు కూడా మన చేప పిల్ల మనకు ఇచ్చే అవసరం కూడా లేదు. సరఫరా మనకు మన దాంట్లో మనది మస్తే పోతుంది. మస్తు సూపర్. ఈ 32 ఉత్పత్తి కేంద్రాలని పునరుద్ధరించడమే రేవంత్ రెడ్డి గారి దయ్యం, మా బాధ్యత. ప్రధానమైన సమస్య ఏందన్నా? ఇదే చేపలదే. ఇప్పుడు పక్క స్టేట్ పోయి చేపలు కొంటావు, సీడ్స్ కొంటావు, వాళ్ళు ఇచ్చిన రేటు కొన్నారు ఇప్పుడు. అవును, అంతే. ఎంత వేసిపోతే అంతనే మార్కెట్ లో. అది సపోజ్ నువ్వే కొత్త చేసుకుంటే నువ్వే రెస్ట్రిక్ట్ ఇస్తావు కదా అప్పుడు. అవును, నువ్వే రైతువి, నువ్వే సొంతంగా పండిస్తున్నావు. 32 ఉత్పత్తి కేంద్రాలని మూసవేసిన కేసీఆర్ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ఈ ప్రభుత్వంలో 32 గుర్తించి దాన్ని బయట తీసుకోవడమే మా ఫస్ట్ పని. సూపర్ అన్న. ఇది ఇప్పుడు ఎందుకంటే మేము చెప్తున్నా, ఏది చెప్తామో చేస్తాము, అదే అందరికి ఉపయోగపడే పని. అది 100%. 64 లక్షల మంది 39 లక్షల గణనీయ కుటుంబాన్ని, మత్స్యకార కుటుంబాలని 100% ఆదుకుంటాము. ఎవరు ఏం చేసినా, ఎవరైనా కళ్ళబొల్లి మాట్లాడినా, ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు మాట్లాడినా అది మేము మా చేతల్లో చూపిస్తాము. పక్కన అన్నది 100%. సూపరా. ఇప్పుడు కూర్చుంది రేవంత్ రెడ్డి గారు, కూర్చుంది ఎవడో కాదు. రేవంత్ రెడ్డి గారు ఒకసారి కూర్చుని వ్యవస్థ నేర్పితే సిస్టమ్ వేరే ఉంటుంది. అదే అర్జునుడు ఆయన్నే, కృష్ణుడు ఆయన్నే, అంతే. PCC ప్రెసిడెంట్ ఆయన్నే, సీఎం కూడా ఆయన్నే, యుద్ధం చేసేది ఆయన్నే, చేయించేది కూడా ఆయన్నే. అదే మీరు మాట్లాడతా ఇట్లా ఇంకోటనా, చెరువులు కబ్జా చేసినారు అన్నారు. అంటే ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో లేకపోతే ఇంకెక్కడ కబ్జాలు మీకు అనిపించింది? ఏముందంటే హైదరాబాద్ నగరంలో భూ రేట్ ఎక్కువ కావడం వల్ల ఇంతకు ముందు పరిధిలో కబ్జాలకు గురైనాయి ఉన్నాయి, చాలా ఒక 70-80 చెరువులు కబ్జాని ఉన్నాయి. అది కూడా మనం కంప్లైంట్ ఇస్తున్నాము వ్యవస్థలో. ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఇంతకు ముందు ఉప్పల్ ఉందా, ఉప్పల్ చెరువు ఉంటుంది, ఉప్పల్కి రామంతపూర్ చెరువు ఉంటుంది. ఆ పక్కన ఎంతమంది 12 ఎకరాల చెరువు, అది 5 acres ఉంది. అది ఇంకా 7 acres ఏది వినట్టు అంటే ఇక ఆ వ్యవస్థ బయట తీస్తాము. ఇప్పుడు హైడ్రా ద్వారా సీఎం గారు ఎవరైతే FTL ల్యాండ్ కూడా కబ్జా చేస్తారో అన్ని వ్యవస్థకు తీస్తూ ఉంటారు. అంటే చేపల పెంపకంలో అంటే ఓన్లీ వీలే కాకుండా ఇంకా బయట వాళ్ళు ఎవరన్నా పెంచుకుంటాము, సాదుకుంటామంటే వాళ్ళకి ఇస్తారు. ఓకేనా, తప్పకుండా ఇస్తారు వాళ్ళకి. ఇప్పుడు ఉండగా ఇప్పుడు 72% మన తెలంగాణ ఉంటారు. అవును, 72% మత్స్యకారులు ఉంటారు, 20% జనరల్ గా. ఇంకా ఎవరు రావచ్చు, నువ్వు రావచ్చు భీమ్. అదే అంటున్నా, ఎందుకంటే తెలంగాణ నువ్వు రావచ్చు, అడుగుతున్నా 100% రావచ్చు. అదే ఇప్పుడు ఇంకొకటి అన్న, ఇప్పుడు దాదాపుగా మీరు 32 ప్రాంతాలు తిరిగిరన్నా, చూసొచ్చిరా? ఆల్మోస్ట్ నేను మీకు తెలియవచ్చు, గత 3.5 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీలో ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్గా పనిచేస్తున్నా ఒక విభాగంలో. మీకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ మత్స్యకార విభాగం ఉందిలో పార్టీ చైర్మన్ పనిచేస్తున్నా కాబట్టి నా దగ్గర మనకు మళ్ళీ ఇది పొజిషన్ జరిగింది. ఓకే, సమగ్ర సమాచారము, సమగ్ర నివేదిక, సమగ్ర వ్యవస్థ ప్రకారంగా మేము మీకు మాట్లాడుతున్నాం. ఏదో మీతో గాలిగా మాట్లాడేసి ఏదో మీ అట్లా కాకుండా మాకున్న సమాచారము నేను గత 3.5 సంవత్సరాలు చేసినట్టు ఒక సేకరణతో మాట్లాడుతున్నా. ఓకే, అప్పటి నుంచి మీరు చైర్మన్ కాకముందు నుంచి దీని గురించి తెలుసు, నాకు మొత్తం వ్యవస్థ తెలుసు, ఏమైతే ఏం కథ అని చెప్పి. సబ్సిడీ ఏమన్నా ఇస్తురా? 100%. ఎట్లా? మహిళలకు 60%, జెంట్స్ 40%. అంటే ఎన్ని దాపాలు? 2 దాపాలే, అంతేనా? సూపర్ అన్న. ఓకే, ఈ స్టాల్స్ తో పాటు 32 మన ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయో. ఉత్పత్తి కేంద్రాలు వచ్చాయనుకో భీమా,
నీకు తెలంగాణ రాష్ట్రంలో మిగులు చేపలు ఉంటాయి. మనము దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలకు పంపినా కూడా మిగులు చేపలు మాత్రం ఉంటాయి. ఓకే, సూపర్ అన్న. మీరు ఏం చెప్పినా కానీ వాస్తవాన్ని చెప్పాలంటే అవన్నీ వెలుగులోకి వస్తే ఇప్పుడు ఉన్న మనం మొత్తం ఏదైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక శుభవార్త అన్నమాట. ఇంకొకటి అన్న, మెట్టు సాయన్న చిన్న వయసులో ఎవ్వరు పిలిచినా ఒక లీడర్ కాకుండా నేనున్నా అని చెప్పి అప్పట్లో హైదరాబాద్ గుర్తు రాగానే ఓవర్ లీడర్ అంటే ఇప్పటికి చనిపోయినా కానీ పీజీఆర్ గుర్తొస్తాడు. ఆయన దగ్గర అందరు శిష్యులే. మీరు ఇట్లా ఆయన రూట్లోనే పోతున్నారు అని చెప్పి ఆలీలు అనుకుంటున్నారు, ఇది నిజమేనా అబద్ధమా? అంటే నాకు అంటే మనం ఆయనకు ఏకలవ భక్తులు అనుకో పీజీఆర్ గారికి. అంతే, చూసిరా మీరు? చూసాను, చిన్నప్పుడు చూశాను. అంటే కలిసాను, ఫోటో నా దగ్గర ఉంది. ఆయన చిన్నప్పుడు మా ఇంటికి వచ్చినారు, ఫోటో మా బాబాయ్ ఇంటికి వచ్చారు, ఫోటో నా దగ్గర ఉంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆయనలా కాకుండా ఒక 10% అయితే కూడా మనము మన రాజకీయ వ్యవస్థకు న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అవును, మనం పీజీఆర్ లాగా అవుదాలని కోరిక ఉంది తప్ప పీజీఆర్ కాలేము. ఇప్పుడు పీజీఆర్ ఒక చాలా గణనీయ వ్యవస్థ హైదరాబాద్ నగరంలో. అంతే. ఆయన చనిపోయి కూడా 15 సంవత్సరాలు ఆయన పేరు గుర్తుకుంది. ఆయన ఇప్పుడు వ్యవస్థలో ఈ రాజకీయ వ్యవస్థకు ఆయన ఒక మంచి మార్గదర్శకుడు, ఓ సమకాల మార్గదర్శకుడు. ఆయన పీజీఆర్ లాంటి పెద్ద నాయకులని మనం గుర్తించుకొని ఆయన పేరులో ఒక 10% కూడా మనం పనిచేసి ఉంటే, మనం చేయాలనుకుంటే మనం అంటే భవిష్యత్తులో మంచి నాయకులు అవుతాం మనం. ఎందుకన్నా నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే పాండబ్బోలు వేస్తారు, డప్పు కొట్టేలు వేస్తారు, చెప్పులు కొట్టేలు వేస్తారు, మత్స్యకారులు వేస్తారు, అందరూ వేస్తారు కదా ఓటు. అయ్యా మరి ఇది మా ఓపెనింగ్ ఉంది, ఇలా నేను ఈ పాండబ్బ ఓపెన్ చేస్తున్నా, నేను చెప్పుల షాప్ ఓపెన్ చేస్తున్నా, నేను కిరాణా షాప్ ఓపెన్ చేస్తున్నా, నేను ఇది ఓపెన్ చేస్తున్నా అని చెప్పి వచ్చే ఎమ్మెల్యే నాయకుడు ఎవరన్నా ఉన్నారా అన్న? అప్పుడు ఆయన పేరు ఎంత తినిపడ్డది? ఎందుకంటే మనం గిట్ట చూడలే కానీ నాకున్న వయసు ప్రకారం చెప్పుతుంటే ఇన్నదాం. అంతేనా? అది లీడరు. ఇప్పటి వరకు ప్రజల గుండెలు అయితే నిలిచిపోయి ఎంతో మంది లీడర్లు అని చేసిండు. ఇప్పుడున్న దాదాపు పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంది ఉన్నారు. నేను ఏమంటానంటే ఇప్పుడు మనకు ఆయన రాజకీయంలో ఒక 10% చేస్తే చాలా అంటున్నారు. అదే అంటున్నాను నేను. మీ లైఫ్లో ఈ లైఫ్లో ఇప్పుడు చాలా ఉంది కదా మీ ఫ్యూచర్. నేను ఆయన చేస్తే మనము మన రాజకీయ భవిష్యత్తు న్యాయం చేసిపోతాము. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆదర్శంగా నిలవాలంటే చాలా పనులు చేయాలి. కొన్నిసార్లు మనకు ఇబ్బంది అవుతుంది, అలా కూడా కానీ చేయాల్సిందే. అంటే దాదాపుగా అన్న మీ దగ్గరికి అంటే అప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. నాకు అనిపించింది ఏంటంటే రాజకీయ నాయకుడు అయితే ఇంకా 10 పనులు ఎక్కువ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి అయిదాం అనుకున్న అయినారన్న. ఎట్లా అనిపించింది? మీ ఫ్యామిలీలో ఎవ్వరు కాలే కదా, కనీసం వార్డు మెంబర్ గిట్ట కాలే కదా, మీ అత్తగారులకు కానీ, ఫ్రెండ్స్ కానీ, చుట్టాలకు కానీ, బంధువులకు కానీ మీకు ఎట్లా అనిపించింది? అంటే కొంచెము ఒక్కోసారి వాళ్ళందరూ చాలా ఆనందపడతారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మెట్టు సాయి కుమార్కి ఒక మంచి స్థానం ఇవ్వడము, కార్యకర్తని నాయకుడిగా గుర్తించడము, అది చాలామంది ఇప్పుడు అందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పైన ప్రేమ నాకు చాలా. అంటే పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా మనం పనిచేయడం, మనము పనిచేసిన విధానాన్ని మన వ్యక్తిగత విధానానికి దూరంగా ఉండడం. నేను నమ్ముతున్నాము, నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నేను దాసోహం అంతే. నేను కార్యకర్తని. ఇప్పుడు నీ కుళ్ళొప్తా, ఇప్పుడు నీ చైర్మన్ని, నేను గాంధీ పోతే కార్యకర్తని. అవును, ఇంతకుముందు వస్తే నువ్వు లీడర్ లాగా అనిపించాలన్న. మామూలుగా సింపుల్ మనం ఎప్పుడైనా కలిస్తే ఎట్లా మాట్లాడుకుంటామో అట్లనే మాట్లాడు ఆఫ్ కెమెరా. అంతే. ఎందుకంటే మనము ఎక్కడైతే అహంకారం వస్తుందో అక్కడ మనం దెబ్బతినిపోతాం భీమా. మనం ఎప్పుడు ఇక్కడ మనం ఎట్లా అట్లు చాలు, కొత్త యాక్టింగ్ చేయ అవసరం లే. అవును, ఇప్పుడున్నాము ఏవో సిట్లో మంచిగా అనుకో, రేపు మనం చాలా మంచిగా ఉంటాం. ఎందుకంటే మనం ఎక్కడ వచ్చిన స్థాయిని మర్చిపోదు ఇప్పుడు. అవును, అంతే వాస్తవం అన్న. అప్పుడు మనకు ప్రజలతో మనం దగ్గర అవుతాము, లేకపోతే అహంకారం పెరిగిన తర్వాత మనం దూరం అవుతాం. దూరం అవుతాం, ప్రజలకు దగ్గర కావదే ముఖ్యము. అంతే. మేము రేవంత్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి ఆయన మార్గంలో మేము నడవాల్సిందే. ఆయన ఎప్పుడు పబ్లిక్ దగ్గర ఉంటారు కాబట్టి మేము ఆయనకు దగ్గర నడవాల్సిందే. ఎవరైతే పనిచేస్తలేరో ఆయనకు అనే సంవత్సరం ఉంటుంది. వ్యవస్థకు రేవంత్ రెడ్డి గారు చాలా చాలా మంచి నాయకత్వాన్ని ఇవ్వబోతున్నారు. చెప్తున్నారు కదా అందరికీ, వేరే వాళ్ళు ఎవరు చెప్తున్నారు కదా, రేవంత్ రెడ్డి డిఫరెంట్. ఇప్పుడు కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ పెద్ద తోపుమాట మాట్లాడతారు కదా, రేవంత్ రెడ్డి గారు ఒక గణనీయమైన రాజకీయానికి రేపు భవిష్యత్తులో శ్రీకారం చుట్టబోతున్నారు. ఆయనలా ఇంకొకళ్ళు ఉండరు. సూపర్ అన్న. ఓపెన్గా ఇప్పుడు ఉద్యమకారులని ఎవరిని కోదండరామ్ గారిని ఎమ్మెల్సీ చేసినారు చెప్పండి. కోదండరామ్ గారిని ఎంత వాడుకున్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అంటే కోదండరామ్ రెడ్డి అంటే ఇట్లా కోదండరామ్ రెడ్డి వచ్చిందంటే ఏ ఉద్యమంలో ఎవరు ఏ ఉద్యమం చేసినా కానీ ఉరికొస్తుండే. ఆయన పేరు పొద్దున్న లేస్తే టీవీలలో ఆయన పేరు ఉంటుండే. ఆయన పక్క
చెప్పండి ఒక మాట. అవును ఇంత వాస్తవం. ఇలాంటి ఇది ఉందా? లేదు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యండు. ఎవరు అవును కోదండరామ్ రెడ్డి సార్, ఎవరు చేసారు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఉద్యమకాలకు గౌరవించిండు కదా. గౌరవించింది. ఉద్యమకాలను దూరం పెట్టింది కేసీఆర్. అవును అవును ఉద్యమకారులు అంటే గుర్తొచ్చిందంట, వాళ్ళకి స్థలాలు ఇస్తా అని చెప్పినారు, అవన్నీ ఇస్తాం మై డియర్, తప్పకుండా ఇస్తాము. అంటే ఇప్పుడు నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందా ఉద్యమ టైంలో? నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందా? కాలేదన్న. కాకపోతే నీకు ఇవ్వం, ఓకే నాకే వద్దు. చెప్తున్నా. ఇప్పుడు చాలా మటుకు అందరూ వస్తారు, నేను ఉద్యమం చేసినాడు. ఉద్యమంలో ఎఫ్ఐఆర్ బుక్ అయి అవును 2009 నుంచి 14 నుంచి ఉద్యమం అప్పటి ఉండాల్సిందే. ఎందుకంటే అంతే ఇప్పుడు 2009 నుంచి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు చేసిర్రు, మీకు ఇవ్వాల్సిందే. ఆయన చేసిండు, ఆయనకి ఇవ్వాలి. ఆయన చేయలేదు, ఆయనకి ఇవ్వద్దు. లే నేను ఆయన ఎంబడున్నా నా పేరు అప్పుడు మర్చిపోకుండా ఎఫ్ఐఆర్ వేయలే అంటే అంతేగా వాస్తవమే. అదే అన్న, దాదాపుగా మీరు చిన్నప్పటి నుంచి ఒక లీడర్ ఇన్స్పైర్ ఈయనలాగా అయితే బాగుంటుంది అని చెప్పి స్వర్గస్థులైన వాళ్ళు కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ నీకు ఇష్టమైన నాయకుడు ఎవరన్నా? ఒక ముగ్గురు పేరు చెప్పు, ఒక్కరవది కానీ. అంటే నాకు ఏ పార్టీ అయినా కానీ. పార్టీ నేను ఎక్కువ అంటే మా మదరు చెప్పేది, రాజీవ్ గాంధీ గారు చాలా అంటే అప్పుడు ఆయన మాటలు, ఆయన అప్పుడు ఆ సమయం మా మదరు ఇంటర్ చదువుకున్నారు అప్పట్లో 1971లో ఇంటర్ చదువుకున్నారు 1979లో ఇంటర్ అంటే మామూలుగా 79 ఇంటర్ అంటే ఏంది? మా మదరు మన కేశవ్ మెమోరియల్ హై స్కూల్లో 10th పాస్ అయింది. మాడపాటి హనుమంతరావు జూనియర్ కాలేజ్లో ఇంటర్కు ఫస్ట్ ఇయర్ అయింది. సెకండ్ ఇయర్లో మా పెళ్ళి అయింది అమ్మది. అయితే అప్పుడే మా అమ్మగారు రాజీవ్ గాంధీ గురించి వినేదంట. అదే అయితే 1972లో నమ్మదండి, 1992లో ఆయన ప్రధాని అప్పుడు రాజీవ్ గాంధీ గారి వ్యవస్థకు మా అమ్మ అంటే ఇలాంటి రాజకీయ నాయకుడు ఉండాలని అంటుండే. ఒక మంచి లీడరు. నాకు రాజీవ్ గాంధీ గారు అప్పటి చాలా అంటే ఇది. ఆ తర్వాత నాకు మెచ్చిన నాయకుడిగా నాకు ఇప్పుడు ఇష్టమైన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. సెకండ్ నన్ను ఎప్పుడు ప్రోత్సహించిన నాయకుడిగా జగ్గారెడ్డి గారు, వీరమంతరావు గారు. వీరమంతరావు గారు, జగ్గారెడ్డి గారు ఇద్దరు నాకు ఎక్కువ రాజకీయంగా నాకు అంటే ఇన్స్పైర్ చేసడం వల్ల. రేవంత్ రెడ్డి గారికి నేను స్వతహా ఎప్పుడు రుణపడి ఉంటా. మీరు ఫాలో నేను దాసోహమే, నాయకత్వానికి దాసోహము, ఆయన దీక్షకు దాసోహము, ఆయన కార్యకర్తని నాయకులు చేసిన దానికి నేను దాసోహం. ఆయన సూపర్ 100%. రాజకీయంగా నాకు చాలా మటుకు జగ్గారెడ్డి గారు, హనుమంతరావు గారు ప్రోత్సహించేది. ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలని ప్రోత్సహించేది. కాబట్టి మీరు చెప్పిన ఈ ముగ్గురు నాకు చాలా దగ్గర. ఇక రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఇక వాళ్ళు ఇక డిఫరెంట్ పార్టీ వాళ్ళు. అన్న దాదాపుగా నేనున్న పొలిటికల్ లీడర్ అందరు ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తారు, అంతా ఇది ఇట్లా అది అట్లా నడుతున్నారు. నేను ఏంటంటే మీకు ఇచ్చిన కార్పొరేషన్లు ఏవైతే పనులు ఉన్నాయో దాని గురించే మాట్లాడినా, అదే అడిగినా, మీరు ఏం చేస్తారు అడిగినా, రానున్న రోజుల్లో 10 స్టాల్ పెడుతున్నారు, మండలానికి ఒకటి ఇక్కడైతే మంచిగా ఉంటుందో అక్కడ పెడుతున్నారు, వాళ్ళకి ఏదైనా 32 ఉత్పత్తి కేంద్రాలు ఉన్నారు, వాటిని వెలుగులోకి తీసుకొచ్చి మన సంపద మనది, మనం వండుకొని మనమే తినేటట్టు ఉంటే లాభం ఉంటుంది అని చెప్పి అట్లా చెప్పారు. అనేక రకాలుగా బాగుందన్న. 2 నిమిషాలు మత్స్యకారులకు మీరైతే చైర్మన్ పదవి తీసుకున్నారో వాళ్ళందరికీ రాష్ట్రంలో ఉన్న మన అందరికీ 2 నిమిషాలు కెమెరా చూసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎట్లా చేయాలనుకుంటున్నారు ముందు ఒక్కసారి మీరు చెప్పండి అన్న. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మత్స్యకారునికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎక్కడ చెరువు ఉంటుందో అక్కడ మత్స్యకారులకు భాగం ఉండే విధంగా ఒక ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రణాళికలు తీసుకుపోతున్నాము. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మత్స్యకారులని ధనవంతులు చేయడమే రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. ఆ దీక్షతోనే మేము ముందుకెళ్తుంటాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 32 ఉత్పత్తి కేంద్రాలని మేము వెలుగులోకి తీసుకొచ్చి దానికి తెలంగాణ రాష్ట్రానికే మత్స్య సంపద ఏర్పాటు చేసే విధంగా ముందుకు వెళ్తుంటాము. అది మా భవిష్యత్ కార్యాచరణ. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి మన చేప పిల్లలు పంపిణీ తీసుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపు వచ్చే తరం అంటే వచ్చే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా ఉత్పత్తి కేంద్రాలని మనం పునరుద్ధరించి అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు మనం చేప పిల్లలు పంపిణీ చేసే విధంగా ఎదగాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే మత్స్యశాఖ శాఖ ఉంది కాబట్టి మనకు ఇది మంచి తరుణం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మత్స్యకారుని ఆదుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రణాళికలు చాలా సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా ఉన్న మత్స్యకార కుటుంబాలని వారి యొక్క ఆర్థిక స్థితిగతులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా తెలుసు. ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గంలో దాదాపు 70,000 పైచలకు మత్స్యకారులు ఉన్నారు కాబట్టి రేపు రాష్ట్రంలో ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబానికి పక్షపాతిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబోతున్నారు. మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో. చూసిరు కదా, ఏదేమైనా సరే
ఈ అన్నతోటి ముచ్చట పెడుతున్నైతే హైదరాబాద్లో ఉంటే ఐసా కైసా అంటారు, కానీ అన్న ఓపికతోటి సహనంతో ఉన్న ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళన్న ఆదర్శంగా తీసుకొని నలుగురికి లైఫ్ ఇచ్చుకుంటూ దాదాపు అన్న చుట్టూ దాదాపు 10-20 మంది ఉంటారు నాకు తెలిసి. వాళ్ళందరికి లైఫ్ ఇచ్చుకుంటూ మత్స్యకారుల కోసం ఎప్పుడో మత్స్యకారులు అంటే చేపల ఆదివారం వస్తాను అట్లనే కాకుండా నిరంతరం గుర్తుంటేటట్టు దానికి కట్టుదిట్టమై ఒక రాజులాగా పనిచేస్తుండు అన్న. లీడర్ కావాలి, ఈ చైర్మన్తో కాకుండా మరింత ఆయన ఏదైతే గోల్ ఉందో అది అయినాక మరో స్టాల్ పెట్టినాక మరొకసారి అన్నతోటి మంచి ముచ్చట పెడతా, ఇట్లా కాదు లైవ్లో పెడతా. ఇక చూసిరు కదా మరో లీడర్తో కొమరం భీం ఏకదమ్ ముచ్చట పెడతాడు. ఉంటా మరి. థ్యాంక్ యూ అన్న. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.